Now, in today's session, we are going to discuss the problems on pipes and cisterns. చూడండి, ఒక టబ్ ఉందనుకోండి, రైట్? సో వీ హ్యావ్ వన్ టబ్, రైట్? ఒక ట్యాప్ ఏమో ఎంటీ చేస్తుంది మనకు, ఇంకొక ట్యాప్ ఏమో నింపుతుంది, రైట్? ఒకటేమో ఎంటీ చేస్తుంది, ఇంకోటేమో నింపుతుంది, రైట్? సో చూడండి, మనము ఈ టబ్ని నింపేటప్పుడు ఈ ట్యాప్ నింపుతుంది కాబట్టి, ఫిల్ చేస్తుంది కాబట్టి విల్ టేక్ ప్లస్. ఫర్ ఎంప్టీయింగ్ ద ట్యాంక్ విల్ టేక్ మైనస్. సో ఇది ఎంప్టీ చేస్తుంది కాబట్టి ట్యాంక్ని విల్ టేక్ మైనస్. ఫర్ ఫిల్లింగ్ విల్ టేక్ ప్లస్, రైట్? ఫర్ ఎంప్టీయింగ్ విల్ టేక్ మైనస్. For filling will take plus, for filling will take plus, for emptying will take minus. ఓకే, సో ఈ రెండు పైప్స్ మీదనే మన క్వశ్చన్ పైప్స్ అండ్ సిస్టమ్స్ మొత్తం ఆధారపడి ఉంటుందమ్మా, రైట్? సో ఫిల్లింగ్ పైప్ ఒకటి, ఎంటీ పైప్ ఒకటి. బట్ టైమ్ అండ్ వర్క్లో మాత్రము మనం యాజ్ యూజువల్గా ఏ పర్సన్ కెన్ డూ ఇన్ సమ్ డేస్, బి పర్సన్ కెన్ డూ ఇన్ సమ్ డేస్ అంటాము. సో ఇక్కడ కూడా అలానే అంటాము. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, ఏ పైప్ కెన్ ఫిల్ ఇన్ సమ్ అవర్స్, అనదర్ పైప్ ఎంటీ ద ట్యాంక్ ఇన్ సమ్ అవర్స్ అంటాడు. సో ఎంటీ అన్నప్పుడు మనం మైనస్ తీసుకోవాలి, ఫిల్ అన్నప్పుడు ప్లస్ తీసుకోవాలి. సో ఎక్కడ మైనస్ తీసుకోవాలి, ఎక్కడ ప్లస్ తీసుకోవాలి అనేది మనము క్వశ్చన్స్లో చూద్దాం. సో లెట్స్ గో టు ద ఫస్ట్ కాన్సెప్ట్. సో ఫస్ట్ కాన్సెప్ట్ చూద్దాం, చూడండి. సో కాన్సెప్ట్ 1 ఏంటంటే, నార్మల్ క్వశ్చన్స్ ఉంటాయమ్మా. సో కాన్సెప్ట్ 1లో ఫైండ్ ఏ అలోన్ అంటాడు, ఆర్ బి అలోన్ అంటాడు. బేసిక్ క్వశ్చన్స్ ఇచ్చొచ్చి ఫైండ్ ఏ అలోన్ అంటాడు, బి అలోన్ అంటాడు. అంటే ట్యాప్ ఏ అలోన్, ట్యాప్ బి అలోన్ అంటాడు. ఓకే, ట్యాప్ ఏ అలోన్, ట్యాప్ బి అలోన్ ఎంత టైంలో ఫిల్ చేస్తుంది అంటాడు. అయితే ఈ కాన్సెప్ట్ 1లో వీ హ్యావ్ 2 కేసెస్ మా. ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ దిస్ 2 కేసెస్. ఫస్ట్ కేస్ ఏంటి అంటే, ఫస్ట్ కేసులో మనకు 2 ట్యాప్స్. సో కేస్ 1లో 2 ట్యాప్స్ ఫిల్ చేస్తాయి అంటాడు. ఓకే, కేస్ 1లో 2 ట్యాప్స్ ఫిల్ చేస్తాయి, లేకపోతే 3 ట్యాప్స్ ఫిల్ చేస్తాయి అంటాడు. సో కేస్ 2లో రైట్, 1 ట్యాప్ ఫిల్, 1 ట్యాప్ విల్ ఎంప్టీ అంటాడు. 1 ట్యాప్ విల్ ఫిల్, 1 ట్యాప్ విల్ ఎంప్టీ అంటాడు. సో కేస్ 1లో ఏమంటాడు, 2 ట్యాప్లు ఫిల్ చేస్తున్నాయి అంటాడు. కేస్ 2లో ఏంటంటే, ఒకటేమో ఫిల్ చేస్తుంది, ఇంకోటేమో ఎంటీ చేస్తుంది అంటాడు. సో ఎంటీ అన్నప్పుడు మనం మైనస్ వాడాలి, ఫిల్ అన్నప్పుడు ప్లస్ వాడాలి. ఈ రెండు ఎక్కడ వాడతామో మనం ప్రాబ్లం చేసేటప్పుడు చూద్దాం. టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ విల్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్. ఓకే, టు అండర్స్టాండ్ దిస్ కాన్సెప్ట్ విల్ గో విత్ సమ్ ఎగ్జాంపుల్స్. సో లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్. ఫర్ సపోజ్ దెర్ ఈజ్ ఏ ట్యాంక్. ఫర్ సపోజ్ ఒక ట్యాంక్ ఉందమ్మా, మన ఇంటి పైన ఒక ట్యాంక్ ఉందనుకోండి, మన ఇంటి పైన ఒక ట్యాంక్ ఉంది, రైట్? సో మనము మోటార్ ద్వారా ఈ ట్యాంక్ని ఫిల్ చేస్తున్నాం, సో ఆ మోటార్ ఏం చేస్తుందంటే, ఆ మోటార్ పైపు ఆ ట్యాంక్ని, సో ఈ ట్యాప్ ఏ అనుకోండి దీన్ని, ఈ మోటార్ పైపు ట్యాంక్ని 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది, రైట్? 10 అవర్స్లో ఫిల్ చేస్తుంది. ఇక్కడ మనకు వేలు ఉందనుకోండి, రైట్? సో అదే ట్యాప్ బి ఏం చేస్తుందంటే, ట్యాప్ బి ఈ ట్యాంక్ని, ట్యాప్ బి అన్నట్టు ఇది, ఈ ట్యాప్ బి ఈ ట్యాంక్ని 12 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, 12 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది. ట్యాప్ ఏ ట్యాంక్ని 10 అవర్స్లో నింపుతుంది, ట్యాప్ బి 12 అవర్స్లో ఎంప్టీ చేస్తుంది, రైట్? సో మన క్వశ్చన్ ఏమంటారంటే, ఇన్ హౌ మెనీ అవర్స్ ట్యాంక్ విల్ బి ఫిల్ ఆర్ ఎంప్టీ అంటాడు. ఇన్ హౌ మెనీ అవర్స్ ట్యాంక్ విల్ బి ఫిల్ ఆర్ ఎంప్టీ అంటాడు, రైట్? సో ఏదో ఒకటి కనుక్కోవాలి, ఫిల్ ఆర్ ఎంప్టీ అనుకోవాలి. చూడండి, ఇక్కడ ట్యాప్ ఏ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 10 ఇచ్చాడు.
ట్యాప్ బి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. ట్యాప్ ఏ 10, ట్యాప్ బి 12 ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ? వాట్ ఈస్ ద ఎల్సిఎమ్? ఎల్సిఎం ఈజ్ 60, అంతే కదా. మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది? సింపుల్గా 60. సో 10 ఏంటంటే 10 ఎలా రాస్తాము? 5 × 2, ఇక్కడ 6 × 2. సో ఈ 2 క్యాన్సిల్ చేస్తే 5 × 2 10, 10 × 6 60. సో ఇక్కడ 60 యూనిట్స్ రాయము, 60 లీటర్స్ రాస్తాం. ఇక్కడ ఏం రాస్తామంటే విల్ రైట్ యాజ్ 60 లీటర్స్. సో ఈ 60 లీటర్స్ అనేది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 60 లీటర్స్ ఏంటమ్మా? 60 లీటర్స్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 60 లీటర్స్ ఈజ్ కెపాసిటీ ఆఫ్ ట్యాంక్. ఓకే, కెపాసిటీ ఆఫ్ ట్యాంక్, రైట్. సో ఇక్కడ 60 లీటర్స్ అంటే దీనికి ఎన్ని అవర్స్ పడుతుంది? 10 అవర్స్ పడుతుంది. 60 లీటర్స్కి 10 అవర్స్ పడుతుంది, అంతే కదా. అదే పర్ అవర్ ఎన్ని లీటర్లు నింపుతుంది? 60 లీటర్స్కి 10 అవర్స్ అంటే పర్ అవర్ ఎన్ని లీటర్లు నింపుతుంది? 6 లీటర్స్ పర్ అవర్. 6 లీటర్స్ పర్ అవర్. ఇదేమ్మా 5 లీటర్స్ పర్ అవర్ ఎంటీ చేస్తుంది. 5 లీటర్స్ పర్ అవర్ ఎంటీ చేస్తుంది. ట్యాప్ ఏ అనేది ఫిల్ చేస్తుంది, అంతే కదా. ట్యాప్ బి అనేది ఎంటీ చేస్తుంది, రైట్. సో రిమెంబర్ వన్ థింగ్, నేను చెప్పాను ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో ఏం చెప్పానంటే ఫిల్ చేస్తున్నప్పుడు విల్ టేక్ ప్లస్, ఓకే. ఎంటీ చేస్తున్నట్టు విల్ టేక్ మైనస్, అంతే కదా. ఫిల్ చేస్తున్నప్పుడు విల్ టేక్ ప్లస్, ఎంటీ చేస్తున్నప్పుడు విల్ టేక్ మైనస్. సో దిస్ ఈజ్ ఎంటీనో, ఎంటీ అంటే మైనస్ వస్తుంది ఇక్కడ, అంతే కదా. సో ఫిల్లింగ్ అంటే ప్లస్ వస్తుంది. సో ఈ రెండు కలిసి అంట ఆ పనిని అంటే దాన్ని ఎంత టైంలో ఎంటీఆర్ ఫిల్ చేస్తుందో కనుక్కోమంటున్నాడు, రైట్. చూడండి ఇక్కడ +6 -5. +6 -5 ఎంతమ్మా? +1. దిస్ +1 indicates what? Filling. దిస్ +1 indicates what? Filling. అంటే ఈ ప్లస్ ఏం చూపెడుతుంది? అది ట్యాంక్ని నింపునట్టు చూపెడుతుంది, రైట్. ట్యాంక్ని ఏం చేస్తుంది? నింపుతుంది అన్నట్టు. ప్లస్ వస్తే నింపుతుంది అన్నట్టు. అంటే చూడండి +1 లీటర్స్ పర్ అవర్. +1 లీటర్స్ పర్ అవర్. అదే 60 లీటర్స్ నింపడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? 60 లీటర్స్ నింపడానికి ఎంత టైం పడుతుంది? 60 లీటర్స్ అంటే చూడండి 1 × 60 హియర్, 1 × 60 హియర్. హౌ మచ్? 60 అవర్స్. అంటే చూడండి ఆ ట్యాంక్ నింపడానికి ఇక్కడ ఫిల్లింగ్, ఇప్పుడు మనం ఏం తీసుకోవాలి? ఇక్కడ ఫిల్లింగ్ వస్తుంది మనకు. ఆ ట్యాంక్ని ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 60 అవర్స్ పడుతుంది. ఒకవేళ ఇక్కడ మనకు మైనస్ వచ్చింది అనుకో అమ్మ, మనకు అక్కడ ఏమొస్తుంది అంటే ఎంటీ వస్తుంది. ఆ ట్యాంక్ని ఎంటీ చేయడానికి 60 అవర్స్ పడుతుంది. మైనస్ వచ్చింది అనుకో వాల్యూ. ఒకవేళ ప్లస్ వస్తే ఫిల్ చేస్తుంది అన్నట్టు, ఓకేనా. సో ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం, చూడండి. దెర్ ఈజ్ ఎ ట్యాంక్ which filled by tap A. There is a tank which is filled by tap A in 8 hours. Which is filled by tap A in 8 hours. Which is filled by tap A in 8 hours. Another tap at the bottom of the tank. Another tap at the bottom of the tank which is emptied in 4 hours. Which is emptied in 4 hours. Then find in how many hours? Then find in how many hours? In how many hours the tank will be empty. The tank will be empty, right. చూడండి ఇన్ హౌ మెనీ అవర్స్ ద ట్యాంక్ విల్ బీ ఎంటీ అంటాడు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ట్యాప్ ఏ ఏం చేస్తుందమ్మా? ట్యాప్ ఏ ఫిల్ చేస్తుంది అంటే ప్లస్. ట్యాప్ బి ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. ఇక్కడ చూడండి ప్లస్ ఎంత వస్తుందమ్మా? +8, ఇక్కడ -4. +8 -4, రైట్. 8,4 ఎల్సిఎం ఎంత వస్తుంది మనకు? 8,4 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి? 8,4 ఎల్సిఎం ఈజ్ 8, అంతే కదా.
right? So 8 into how much is 8? 1. That is 1 liter per hour. Okay, ఇక్కడ 2 liters per hour అంతే కదా. 1 liter per hour, 2 liters per hour. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ ప్లస్ పెట్టండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టండి. సో వాట్ యూ విల్ గెట్, ఎంటీ అన్నాడు కాబట్టి ఏ మైనస్ బి, రైట్? సో 1 minus 2 ఎంతమ్మా? -1. దిస్ -1 ఇండికేట్స్ emptying the tank. That -1 indicates the emptying the tank, right? So ఈ -1 ఏం చేస్తుంది, ట్యాంక్ని ఎంటీ చేస్తున్నట్టు ఇండికేట్ చేస్తుంది. దట్ మీన్స్ 1 liter per hour it is emptying the tank. 1 liter per hour it is emptying the tank. అదే 8 లీటర్స్ని ఎంటీ చేయాలంటే ఎంత టైం పడుతుంది? 8 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 8/1. 8/1. So this 8/1 equals to 8. That is 8 hours. This can empty the tank in 8 hours. Right. సో ఇందులో ఒక లాజిక్ ఉంటుందమ్మా, రైట్? ఇందులో ఒక లాజిక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ లాజిక్ నేను చెప్తాను. సో వాట్ ఈస్ దట్ లాజిక్ అంటే, లాజిక్ బదులు రూల్ అని రాసుకోండి, రూల్. ఓకే, సో ఇందులో రూల్ 1 ఏంటంటే, మనకు క్వశ్చన్లో ఫిల్ అన్నప్పుడు ఆన్సర్లో కూడా మనకు ప్లస్ రావాలి, రైట్? క్వశ్చన్లో ఫిల్ అన్నప్పుడు మనకు ఆన్సర్లో ప్లస్ రావాలి. సో ప్లస్ అలా అంటే చూడండి, ఇక్కడ మనకు క్వశ్చన్లో ఫిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ కూడా ప్లస్ రావాలి. క్వశ్చన్లో ఫిల్ అంటే మనకి ఇక్కడ ప్లస్ రావాలి, రైట్? ప్లస్ వచ్చిందనుకోండి, మన క్వశ్చన్లో ఫిల్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఆన్సర్లో కూడా ప్లస్ రావాలి. ఒకవేళ ప్లస్ వచ్చిందనుకోండి, ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ద ఆన్సర్ ఈజ్ కెన్ బి ఫైండ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈస్ ప్లస్ ద ఆన్సర్ కెన్ బి ఫైండ్ అవుట్. ఇఫ్ ఇట్ ఈజ్ మైనస్ వచ్చిందనుకోండి, క్వశ్చన్లో ఫిల్ అని వస్తే ప్లస్ రావాలి. మైనస్ వచ్చిందనుకోండి, ద ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్. గుర్తుపెట్టుకోండి అమ్మా, మన క్వశ్చన్లో ఫిల్ ఇన్ హౌ మెనీ హవర్స్ ద ట్యాంక్ విల్ ఫిల్ అన్నప్పుడు మనకు ప్లస్ రావాలి వాల్యూ. ప్లస్ వస్తేనే మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఒకవేళ మైనస్ వచ్చిందనుకోండి, ద ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్. అదేవిధంగా రూల్ 2లో ఒకవేళ క్వశ్చన్లో ఎంటీ అన్నాడు అనుకోండి, ఇన్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ మెన్షన్డ్ అబౌట్ ద ఎంటీ, యూ హ్యావ్ టు టేక్ మైనస్. మనకు ఆన్సర్లో ఎంత రావాలి? మైనస్ రావాలి. ఒకవేళ మైనస్ కాకుండా మనకు ఆన్సర్లో ప్లస్ వచ్చిందనుకోండి, దట్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. సో మనం ఆప్షన్ ఏం పెట్టాలంటే కెనాట్ బి డిటర్మైన్ అని పెట్టాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రూల్ ఏంటంటే, ఇక్కడ ఈ రూల్ అబ్జర్వ్ చేసుకోండి. రూల్ 1 ఏంటంటే, మనకి ఎప్పుడైనా క్వశ్చన్లో ఫిల్ అని ఇచ్చినప్పుడు మనకు ఆన్సర్లో కూడా ప్లస్ రావాలి. ఒకవేళ ప్లస్ రాకుండా మైనస్ వచ్చిందనుకోండి, మైనస్ విల్ ఇండికేట్స్ ఎంటీ. ఓకే, ఫిల్ ఎంటీ, దే వోంట్ ఫ్లో టుగెదర్. ఎందుకంటే క్వశ్చన్లో మనకు ప్లస్ అని అడిగాడు, మన క్వశ్చన్లో ఫిల్ అని అడిగాడు, మనకు ఆన్సర్లో కూడా ప్లస్ రావాలి. ఇక్కడ మైనస్ వచ్చింది కాబట్టి దట్ ఆన్సర్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్. ఒకవేళ క్వశ్చన్లో ఎంటీ అడిగాడు అనుకోండి, మనకు ఆన్సర్లో కూడా నెగిటివ్ వాల్యూ రావాలి. నెగిటివ్ వాల్యూ రాలేదనుకోండి, దట్ ఈజ్ కెనాట్ బి డిటర్మైన్. ఓకే, లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్ హియర్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్ నౌ. సో ఎగ్జాంపుల్ చూడండి, ఒక ట్యాంక్ని ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ in 12 hours. Tap A can fill a tank in 12 hours. So tap B can fill a tank in 9 hours. Sorry, tap B can empty a tank in, empty అని రాసుకోండి. Tap B can empty a tank in 9 hours. Then find working together, tap A and B working together can fill a tank in how many hours? Can fill a tank in how many hours?
వర్కింగ్ టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ హౌ మెనీ అవర్స్, రైట్. సో తెలుగులో చూసినట్టయితే ఒక పైపు ఏ అనేది ఒక తొట్టిని 12 గంటల్లో నింపుతుంది. పైపు బి అనేది అదే తొట్టిని 9 గంటల్లో ఎంటీ చేస్తుంది, ఖాళీ చేస్తుంది. అయితే ఆ రెండు కలిసి ఆ తొట్టెను ఎన్ని గంటల్లో నింపుతాయి అంటున్నాడు. ఆ తొట్టెను ఎన్ని గంటల్లో నింపుతాయి అంటున్నాడు. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వీటి ఎల్సిఎం తీసుకోండి. 12 9 ఎల్సిఎం ఎంత వస్తుంది? 36 వస్తుంది. సో 36 లీటర్స్ ఉన్నాయమ్మా. ఈ 36 లీటర్స్ అంటే ఏంటి? కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 36 లీటర్స్ అనేది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్స్. సో 12 ఇంటూ హౌ మచ్ ఈస్ 36? 12 ఇంటూ 3, దట్ ఈస్ 3 లీటర్స్ పర్ హవర్. 12 ఇంటూ 3 ఈస్ 36 లీటర్స్. అంటే ఇక్కడ చూడండి, 3 లీటర్స్ పర్ హవర్తోని ఈ 36 లీటర్స్ నింపడానికి ట్యాప్ ఏకి 12 అవర్స్ పడుతుంది ఫిల్ చేయడానికి. సో ఫిల్ అంటే ఇక్కడ ప్లస్. నెక్స్ట్ ట్యాప్ బి ఏమి ఇచ్చాడు? 9 అవర్స్ ఇచ్చాడు. 36 ఇక్కడ 9 అవర్స్ ఉంది, ఇక్కడ 36 ఉంది. అంటే రావడానికి 36 రావడానికి ఎంత తీసుకోవాలి మనం? ఇంటూ 4 తీసుకోవాలి. సో 4 లీటర్స్ పర్ హవర్, అంతే కదా? 4 లీటర్స్ పర్ అవర్. అంటే ట్యాప్ బి అనేది పర్ అవర్ 4 లీటర్స్కి ఎంటీ చేస్తుంది. అదే 36 లీటర్స్ని ఎంటీ చేయడానికి 9 అవర్స్ పడుతుంది. సో ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు? ఫిల్ అన్నాడు. ఫిల్ అంటే మనకు ఇక్కడ ఎండ్ రిజల్ట్ ఏం రావాలి? ప్లస్ రావాలి, అంతే కదా? ఫిల్ అన్నాడు కాబట్టి ఇక్కడ రిజల్ట్ ప్లస్ రావాలి. చూడండి, +3 -4. ఇక్కడ మైనస్ ఎందుకు రాశారు సార్ అంటే ట్యాప్ ఎంటీ అన్నాడు కాబట్టి -4. +3 -4 ఎంత వస్తుందమ్మా? -1 వస్తుంది. ఇక్కడ చూడండి, దీన్ని రిడెండెన్సీ అంటున్నాడు. చూడండి ఇక్కడ +3 -4 అంటే ఏంటమ్మా? ఇక్కడ -1 వచ్చింది, అంతే కదా? సో మైనస్ వచ్చింది కాబట్టి క్వశ్చన్లో మనకు ఫిల్ అన్నాడు కాబట్టి ప్లస్ రావాలి. క్వశ్చన్లో మనకు ఫిల్ అన్నాడు కాబట్టి ప్లస్ రావాలి. ఇక్కడ మైనస్ వచ్చింది. అలా వచ్చినట్టయితే మన ఆన్సర్ ఏంటంటే అమ్మా అంటే కెనాట్ బి డిటర్మైన్డ్. ఓకే, మనకు క్వశ్చన్లో ప్లస్ ఫిల్ అడిగాడు అనుకోండి, ఇక్కడ కూడా ఫిల్ రావాలి, రైట్. ఒకవేళ మనకు ఫిల్ కాకుండా నెగిటివ్ వాల్యూ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా చూస్తాం మనం. ఓకే, సో షెల్ వి సాల్వ్ ద క్వశ్చన్స్? ఎస్, విల్ సాల్వ్ ద క్వశ్చన్స్, రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. సో ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగాడు 1999లో అండ్ 2003లో కూడా అడిగాడు. ఓకే, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? టూ ట్యాప్స్ ఏబి కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 20 minutes అండ్ 30 minutes. సో చూడండి, ఇక్కడ ఫిల్లింగ్ అన్నాడు, రెండు ఫిల్లింగ్ ఇక్కడ. ఇది ప్లస్ 20 minutesలో అంట, ఇది 30 minutesలో రెస్పెక్టివ్లీ. ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ టుగెదర్, ద టైమ్ టేకన్ టు ఫిల్ ద ట్యాంక్. ఇక్కడ ఏ రావాలి మనకు? ప్లస్ వాల్యూ రావాలి. ఓకే, సో ప్లస్ ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మనకు ప్లస్ వస్తుంది, రైట్. సో తెలుగులో చూడండి, తెలుగులో ఏమంటాడు? ఏ మరియు బి అనే రెండు పైపులు ట్యాంకును వరుసగా 20 నిమిషాలు మరియు 30 నిమిషాలలో నింపగలవు. రెండు పైపులు కలిసి తెరిస్తే ట్యాంకు నింపడానికి ఎంత సమయం పడుతుంది అంటున్నాడు. సో సింపుల్గా చేయొచ్చు కదా స్టూడెంట్స్, రైట్. ఓకే, ఇక్కడ చూడండి, సింపుల్గా చేయండి. ఫస్ట్ ఏం చేయాలి? మనకి ఇచ్చిన డాటాను రాయండి. ఏ అంతా చూడండి ఎంత ఇచ్చాడు? 20, అంటే ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. బి ఎంత ఇచ్చాడు? 30, ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్. సో వాట్ ఈజ్ ఎల్సిఎం? 0 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 వస్తుంది. 2 × 3 6. సో ఇది 60 లీటర్స్ ఉంది. ఈ 60 లీటర్స్ ఏంటంటమ్మా అంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 60 లీటర్స్ అనేది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. చూడండి, 20 ఇంటూ హౌ మచ్ ఈజ్ 60? 20 × 3, దట్ ఈస్ 3 లీటర్స్ పర్ హవర్. ఇక్కడ రైట్, సారీ, ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు కదా, 3 లీటర్స్ పర్ మినిట్ అని రాయండి. 3 లీటర్స్ పర్ మినిట్. ఇక్కడ 30 లీటర్స్ ఇచ్చాడు, రైట్. సో 30 minutes ఇచ్చాడు. ఇక్కడ 30 minutes ఉన్నాయి, ఇక్కడేమో 60 లీటర్స్ ఉన్నాయి. అంటే 2 లీటర్స్ పర్ మినిట్. 2 లీటర్స్ పర్ మినిట్. ఇక్కడేమో 3 లీటర్స్ పర్ మినిట్, ఇక్కడేమో 2 లీటర్స్ పర్ మినిట్. సో ప్లస్ రెండు ప్లస్ కాబట్టి 2 ప్లస్. ఇక్కడ ఏమన్నాడు? వర్కింగ్ టుగెదర్
అవి ఆ ట్యాంకుని ఎన్ని నిమిషాల్లో నింపుతాయి అంటున్నాడు. చూడండి 3 + 2 5 minutes per లీటర్. అదే 60 లీటర్స్ నింపడానికి ఎంత టైం పడుతుంది? దట్ ఈస్ 12/5. ఎంతమ్మా? 12/5 కదా, అంతేనా? 60/5 సారీ, 60/5 ఎంత? A + B = 60/5. సో 65/5 అంటే 12 minutes. ఓకే, సో ఈ రెండు ట్యాప్లకు కలిసి ఎంత టైం పడుతుందట అంటే నింపడానికి 12 minutes పడుతుంది. రైట్. సో వాట్ ఈజ్ ఆప్షన్? ఆప్షన్ 2. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకొని చెప్తున్నానమ్మా, ఓకేనా? సో మీకు ఈ కాన్సెప్ట్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది అప్పుడు ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు. విల్ గో టు ద నెక్స్ట్ వన్. రైట్, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ సిస్టమ్ కెన్ బి ఫిల్డ్ విత్ వాటర్ పైప్ ఇన్ 5 hours. ఇట్ కెన్ బి ఎంప్టీడ్. ఇక్కడ చూడండి అమ్మా, ఎంటీ చేస్తున్నదంట. ఏం చేస్తున్నది? ఎంటీ చేస్తున్నది. ఇట్ కెన్ బి ఎంప్టీడ్ అంటే ఏంటి? మైనస్, అంతే కదా. ఇట్ కెన్ బి ఎంప్టీడ్ బై సెకండ్ పైప్. ఇట్ కెన్ బి ఎంప్టీడ్ బై సెకండ్ పైప్ ఇన్ 4 hours. సో ఫస్ట్ ఏమో ఫిల్ చేస్తుంది అంటే ప్లస్, ఇంకోటి ఏమో ఎంటీ చేస్తుంది, దట్ ఈస్ మైనస్. ఓకే, సో ఇఫ్ బోత్ పైప్స్ ఆర్ ఓపెన్డ్ వెన్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్, ద టైమ్ ఇన్ విచ్ ఇట్ విల్ బి ఎంప్టీడ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? ఎంప్టీడ్ అంటున్నాడు కాబట్టి మనకేం రావాలి? మైనస్ వాల్యూ రావాలి. సో మైనస్ వాల్యూ రాకపోతే ప్లస్ వాల్యూ వస్తే దట్ ఈస్ కెన్ నాట్ బి డిటర్మైన్. నౌ లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సో ఫస్ట్ ఒక ట్యాప్ అంట 5 hours నింపుతుందట, ఇంకో ట్యాప్ అంట 4 hours ఎంటీ చేస్తుందట. రైట్, సో డాటా ఇక్కడ రాసేయండి అది. సో ఒకటేమో 5 hours నింపుతుంది, ఇంకోటేమో 4 hours ఎంటీ చేస్తుంది. రైట్, సో అప్పుడు ఎంటీ అన్నాడు కాబట్టి A - B వస్తుంది. ఫిల్ అంటే A + B వస్తుంది. ఎంటీ అన్నాడు కాబట్టి A - B. సో 5 4 LCM ఎంతమ్మా? 20. సో 20 లీటర్స్ అనేది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. 20 లీటర్స్ అనేది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్. చూడండి 5 into how much is 20? 4. దట్ ఈస్ 4 liters per hour. ఇక్కడ 5 into how much is 20? 4 into how much is 20? 5 liters. సో 5 liters per hour, అంతే కదా. సో 5 liters per hour. చూడండి ఇక్కడ ప్లస్ అన్నాడు కాబట్టి మనం ప్లస్ పెట్టాలి, ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి ఇక్కడ మైనస్ పెట్టాలి. రైట్, సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి. మీకు ఏం చెప్పాను? క్వశ్చన్లో ఒకవేళ ఇక్కడ ఖాళీ అన్నాడు చూడండి. క్వశ్చన్లో ఖాళీ అంటే ఎంటీ అన్నాడు. ఎంటీ అన్నప్పుడు మనకు వాల్యూ అనేది మైనస్ రావాలి. ఇక్కడ మైనస్ వస్తుందో లేదో చూద్దాం. 4 - 5 అంటే -1 liters per hour. అంటే క్వశ్చన్లో మనకు మైనస్ అడిగాడు, ఇక్కడ కూడా మైనస్ వచ్చిందంటే మనకు ఆ క్వశ్చన్ చేయొచ్చు అని అర్థం. ఒకవేళ ఇక్కడ మైనస్ ఇచ్చి క్వశ్చన్లో ప్లస్ వచ్చిందంటే మన ఆన్సర్ ఏంటి? సింపుల్గా కెన్ నాట్ బి డిటర్మైన్. సో ఇలా కూడా అడుగుతాడమ్మా, సింపుల్గా ఇస్తాడు, మనం టిక్ పెట్టేసి వచ్చేస్తాం డైరెక్ట్ ఆన్సర్. బట్ అక్కడ వాల్యూ ఏముంటుందంటే కెన్ నాట్ బి డిటర్మైన్ ఉంటుంది. ఇది ఎక్కువ ఎక్కడ అడుగుతారంటే ఎస్ఐలో అడిగాడు, IBPSలో కూడా అడిగాడు ఇలాంటి క్వశ్చన్, POలో. ఓకే రైట్, చూడండి ఇప్పుడు 4 - 5 అంటే -1. 20 లీటర్స్ ఉన్నాయి ఇక్కడ. పర్ అవర్ 1 లీటర్ ఎంటీ చేస్తే 20 లీటర్స్ ఎంటీ చేయడానికి ఎంత పడుతుంది? 20/1 అంటే ఎంత వస్తుంది? 20 hours. ఓకే, ఆ ట్యాంప్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 20 hours పడుతుంది. దట్ ఈస్ ఆప్షన్ C. రైట్, సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలమ్మా, మనకి ఇక్కడ మైనస్ వచ్చిందంటే క్వశ్చన్లో కూడా ఎంటీ ఉండాలి. ఒకవేళ ఇక్కడ ప్లస్ వచ్చి ఇక్కడ ఎంటీ అడిగాడు అనుకోండి, దట్ ఈస్ కెన్ నాట్ బి డిటర్మైన్. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే రైట్, సో సీ దిస్ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. రైట్, సో క్వశ్చన్ ఏమన్నాడు? 2 taps A, B, A and B separately fill a cistern in 60 minutes. ఓకే, 60 minutes and 75 minutes. సో 2 ట్యాప్లు ఉన్నాయంట. అవి ఏం చేస్తున్నాయట అంటే ఒకటేమో 60 minutesలో, ఇంకోటేమో 75 minutesలో నింపుతున్నాయట.
నెక్స్ట్ ఏమంటున్నాడు, దెర్ ఈజ్ ఏ థర్డ్ పైప్ ఇన్ ద బాటమ్ ఆఫ్ ద సిస్టమ్ టు ఎంప్టీ ఇట్. దెర్ ఈజ్ ఏ థర్డ్ పైప్ ఉందట, పైపు సి అనుకోండి, పైపు సి అట, అది ఎంప్టీ చేస్తాడట. ఎంప్టీ అంటే మైనస్. ఇఫ్ ఆల్ ద 3 pipes ఆర్ సైమల్టేనియస్లీ ఓపెన్డ్ దెన్ ద సిస్టమ్ ఈజ్ ఫుల్ ఇన్ 50 minutes. ఓకే, సో ఆ 3 పైపులు ఓపెన్ చేసినట్టయితే ఆ సిస్టమ్ అంట 50 minutesలో ఫిల్ అవుతుందట. అప్పుడు ఏమంటున్నాడు వాడు, ఇన్ హౌ మచ్ టైమ్ ద థర్డ్ పైప్ అలోన్ కెన్ ఎంప్టీ ద సిస్టర్న్ అన్నాడు. ఇన్ హౌ మచ్ టైమ్ ద థర్డ్ పైప్ అలోన్ కెన్ ఎంప్టీ ద సిస్టర్న్ అన్నాడు. రైట్, సో చూడండి ఆ థర్డ్ పైప్ను కనుక్కోవాలి మనం. థర్డ్ పైప్ని ఏమనుకున్నాం మనము, సి అనుకున్నాం. థర్డ్ పైప్ని ఏమనుకున్నాం, సి అనుకున్నాం. ఎంటీ అన్నది కాబట్టి మైనస్. ఓకే, ఫస్ట్ వాల్యూస్ రాయండి ఒక ఆర్డర్లో. ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆర్డర్లో రాయాలి. చూడండి, ఏ, బి, సి. ఓకే, ఏ అనేది నింపుతుంది కాబట్టి ప్లస్ రాస్తాము, బి అనేది నింపుతుంది కాబట్టి ప్లస్ రాస్తాము, సి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్ రాస్తాము. ఓకే, ఏ అనేది నింపుతుంది కాబట్టి ప్లస్, బి అనేది నింపుతుంది కాబట్టి ప్లస్, సి అనేది ఎంటీ చేస్తుంది కాబట్టి మైనస్. అయితే ఈ ముగ్గురు కలిసాయి అంట, అంటే ఏ ప్లస్ బి మైనస్ సి, ఏ ప్లస్ బి మైనస్ సి, ఈ 3 కలిసి ఆ తొట్టినంట 50 నిమిషాల్లో నిండుతుందట. ఆ తొట్టెట 50 నిమిషాల్లో నిండుతుందట. రైట్, ఇక్కడ ఏమన్నాడు, ఏ ఏమో 60 నిమిషాల్లో నింపుతుంది, బి ఏమో 75 నిమిషాల్లో నింపుతుంది. ఆ సి అనేది ఎన్ని నిమిషాల్లో ఎంటీ చేస్తుందో మనం కనుక్కోవాలి. రైట్, నౌ యు సీ వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 60, 50? వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 60, 50? 300. 300 ఎలా అంటే చూడండి, 0, 0, 6 × 5 30, 300. ఓకే, ఎల్సిఎం ఎంత, 300 లీటర్స్. రైట్, 75 × 4 is 300. రైట్, 75 × 4 is 300. ఓకే, నౌ 60 into how much is 300 here? 60 into how much is 300? 60 into 5. 60 into 5. 60 into 5. ఇది కింద రాస్తున్నామా కొంచెం, బికాస్ ఆఫ్ లెస్ స్పేస్. 300 లీటర్స్. ఓకే, 60 into 5 you will get 300. That is 5 liters per hour. ఇక్కడ 4 liters per hour. ఇక్కడ కనుక్కోవాలి మనం, ఏంటో ఇవ్వలేదు. సో ఇక్కడ ఏమన్నాడు, ఇది మైనస్ వాల్యూ ఇక్కడ. నెక్స్ట్ ఏ ప్లస్ బి మైనస్ సి, ఈ 3 కలిపంట 50 minutesలో నింపుతున్నాయట. అంటే 300 50 minutes అంటే ఎంత వస్తుంది ఇక్కడ, 6 liters per minute. చూడండి, 5 + 4. సార్ ప్లస్ ఎందుకు రాశారు సార్ అంటే, ఈ 2 ఫిల్ చేస్తున్నాయి కాబట్టి 5 + 4. 5 + 4 ఎంతమ్మా, 9. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే ఇక్కడ వాల్యూ ఎంత ఉండాలి చెప్పండి, -3 ఉండాలి. ఓకేనా, ఎంత ఉండాలి, -3. 5 + 4 9, 9 - 3 6. ఓకే, ఇప్పుడు చూడండి, సి అనే ట్యాపు 3 liters per minute ఎంటీ చేస్తుంది. 3 liters per minute ఎంటీ చేస్తుంది. అదే 300 లీటర్స్ని ఎంటీ చేయడానికి ఎంత టైం పడుతుంది అనేది మన క్వశ్చన్. సో చూడండి, 300/3. 300/3 ఎంతమ్మా, 100. దట్ ఈస్ 100 minutes. In 100 minutes it can empty the tank. So what is the answer here? Option 2. Option 2 is 100 minutes. ఓకే, సో ఇలా స్టెప్ బై స్టెప్ ఆర్డర్గా చేసామనుకోండి, మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్.